హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. పేరు వచ్చేసి ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం కాబట్టి అంతే. ఇప్పుడు అప్లోడ్ చేసే టైంకి నేమైతే వచ్చేస్తుంది ఛానల్, కానీ ప్రజెంట్ అయితే ఉండదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అయింది. మేమైతే తినడానికి వచ్చాము, హైదరాబాద్ వచ్చాము. మన ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఏ కమ్మ కూడా వేస్తున్నాడు ఆయన. ఆగండి చెప్పండి, ఫస్ట్ బ్లాగ్ కదా, మనం ఎలా మాట్లాడతాం మనకి తెలీదు. అంత మిస్టేక్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, ఏం పెద్ద పట్టించుకోవద్దు. వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఆపాను, బ్లాగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందో కూడా నాకు తెలియదు, కానీ ఏదో ట్రై చేస్తున్నాను. బ్లాగ్స్ కనుక సక్సెస్ అవుతాయి కనుక ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చూడొచ్చు. ఈరోజైతే మన ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మూవీకి వెళ్తున్నాం. ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే బాబ్ అతడు మూవీకి. సో మా మూవీ వచ్చేసి 7:45కి. యాక్చువల్గా పడుకోవాలి ఈ టైంకి, కానీ మేము నైట్ క్రికెట్ ఆడి గోగాటింగ్ వెళ్ళిపోయేసరికి 2 అయింది. ఇంకా ఆకలేసి ఇంక చార్మినార్ దగ్గరికి వచ్చి ఇంకా అలా తిరిగి. ఇది ఏ రెస్టారెంట్ అని? నయాబ్. ఇది ఇక్కడ చార్మినార్ దగ్గర ఫేమస్ ఏంటిది రెస్టారెంట్ అని అంటారా, హోటల్ నయాబ్. సో మేము ఎక్కడికి వచ్చి ప్రజెంట్ ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాం. ఇదేంటన్నా చికెన్ టిక్కా బటరా, చికెన్ టిక్కా మసాలా, ఇంకేంటి దమ్కా కీమా, రోటీలు చెప్పుకున్నాము. కిచిడి ఇంకా రాలేదు, వస్తుంది. దిస్ 2 బుల్షిట్ గైస్, కార్తిక్, కేపీ బ్లాగ్స్, బాబా. నేను కూడా, నా పేరే తరుణ్. నేను ఒక గేమర్, కానీ గేమ్ రాదు, కానీ గేమర్ అని చెప్పుకుంటాడు, కానీ మంచోడు. బండి రాదు, కార్ రాదు, డ్రైవర్ అని చెప్తాడు. నిన్న గోకాటింగ్లో వీడియో తీయలేదు, కానీ అప్పుడు మనోడు డ్రైవింగ్ చూసుంటే మీరు ఒక వద్దులే. ఇంకా ఇంకి 2 ఎందుకు ఆగిపోతాయి ఇది చెప్తాడు. అదంతా మనోడికి యాక్సిలేటర్ రిథమ్ కూడా రాలేదు కాబట్టి అది అలా అయ్యింది. ఓకే గైస్, మనం నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మూవీ వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా మనం బ్లాగ్ వచ్చేసి 2 days బ్యాకే స్టార్ట్ చేయాలి, ఏలూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు. సో అప్పుడు నైట్ అయింది 11. సో నేను అంత పర్ఫెక్ట్గా లేను బ్లాగ్ తీద్దానికి. సో ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయాను. సో ఇంకా మూవీకి వెళ్ళే ముందు ఏదో ఒకటి పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఈ బ్లాగ్ పర్ఫెక్ట్గా ఉండదని నాకు తెలుసు, ఏదో ట్రై చేస్తున్నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ బ్లాగ్స్లో కనుక పర్ఫెక్ట్గా ఉంటాయి, మీరేం బాధపడద్దు. ఫస్ట్ మొదలెట్టాం కాబట్టి ముందుకు వెళ్దాం. ఓకే గాయస్, మనమైతే చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. సో నేనైతే డైరెక్ట్ కేబిహెచ్పి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మూవీకి ఫ్లాగ్స్ అండ్ టీషర్ట్స్ బాబా రూమ్లో మర్చిపోయాం అనమాట. సో అవి తీసుకోవాలి. అండ్ మనతో పాటు ఒక పర్సన్ కూడా యాడ్ అవుతాడు, తన పేరు దానేష్. నేను తను యాడ్ అయ్యాక చూపిస్తాను మనోడిని. సో ఇప్పుడైతే మనం గచ్చిబౌలి వెళ్ళి బాబా రూమ్కి టీషర్ట్స్ ఫ్లాగ్స్ తీసుకొని మళ్ళీ కేబిహెచ్పి థియేటర్ దగ్గరికి వచ్చేద్దామే. మూవీ వచ్చి 7:45కి కరెక్ట్గా, కానీ నేనైతే 6:30 కల్లా ఉందాం అనుకుంటున్నా, 6:30 to 7. ఎందుకంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకుంటున్నా. మూవీ సెలబ్రేషన్స్కి ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. సో మన కార్తిక్ బాబా మిస్ అయిపోయారు అనుకుంటా. ఒక్క సెకండ్ ముందుకెళ్తున్నాను నేను. ఓకే ఇక్కడే ఉన్నారు వాళ్ళు నా ముందు. ఒరే తమ్ముడు, ఏంటి మన వాళ్ళు ఆగారు ఇక్కడ అనియా? ఓకే పా, నా కోసమే ఆగారా? ఓకే గైస్, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం బాబా రూమ్కి.
సో ఇక్కడ మనం ఆ టీషర్ట్స్ ఫ్లాగ్స్ తీసుకుంటే చాలు ఇంకా. అండ్ వీడియోలో కొంచెం నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ ఉండే ఒక 3-4 వీడియోస్కి. ఈ లోపు నేను మొత్తం పర్ఫెక్ట్ సెటప్తో వస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మైక్ ఏం యూజ్ చేయట్లేదు, మొత్తం కెమెరా ఆడియోతోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ టీషర్ట్స్ అన్నీ పిక్ చేసుకొని వెళ్ళి కార్తిక్ రూమ్కి వెళ్ళి దానేష్ని పిక్ చేసుకొని ఇంకా కేబిహెచ్పి థియేటర్ దగ్గర స్టార్ట్ అయిపోతామే. ఇదిగోండి హీరో వెళ్ళిపోయారు పాపం, స్లీపులు లేవు కదా కుర్రోళ్ళకి. బాబా ఏమైందిరా? పట్టేస్తున్నాయి అండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు పైకి వెళ్ళి మనం టీషర్ట్స్ ఫ్లాగ్స్ తీసుకుందాం. ఈడొక్కడ బ్రో వర్స్ట్గా. ఓకే గైస్, మనం పైకి వెళ్ళి టీషర్ట్లు తీసుకుందాం. ఓకే గైస్, మనం అయితే కార్తీక్ రూమ్ కూడా వచ్చేసాం. ఇప్పుడు వచ్చి మరి దానిష్ లభిస్తాడో లేకడో చూడాలి. కార్తీక్ మూవీ కొత్త లేదో కూడా అడగాలి. అసలు మనకి ఓపిక అయితే లేదు, చూడాలి మరి. నాకు తెలిసి కార్తీక్ అయితే డ్రాప్ అయిపోతాడు, దానేష్ నేను నిద్రలేసి తీసుకెళ్ళాలి. ఇంకా మరి మా బావ ఏం చేస్తాడు. రూమ్కి అయితే వచ్చేసాం. లాక్ వేసినట్టున్నారు, చూద్దాం ఏమవుద్దాం. లేకపోయినా పెద్ద మనిషిని మొత్తం సినిమాకి పడుకుంటావా? చెప్పాను కనుక పడుకుంటాడు, ఓపిక లేదు పెద్ద మనిషికి. మేమైతే దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాం సినిమా చూడడానికి, ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రెజెంటింగ్ దానేష్ వేమన. బావా సర్లే, మనోడికి ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇద్దాం. ఒక 15 మినిట్స్ మనం కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు లేపుతాం. వచ్చినా రాకపోయినా లేపుకొని తీసుకెళ్ళిపోతా. 6:30కి స్టార్ట్ అవుతా. ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఓకే. ఈయనే పెద్ద వ్యక్తి. టీషర్ట్ షర్ట్ ఇప్పు, అక్కడ చెప్తావా? షర్ట్ ఇప్పు. ఓకే గైస్, థియేటర్లోకి వెళ్తాం. ఈయన పేరు హేమంత్. అసలు హైదరాబాద్కి పెద్ద దిక్కు, నాకు కూడా మన ఛానల్కి కూడా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ అంటే ప్లీజ్ కామెంట్. ఆ స్టైల్ చూసారా? నేనా? ఓకే గైస్, మనమైతే థియేటర్ స్టార్ట్ అయిపోయాం. హేమంత్ని పిక్ చేసుకున్నాం. హేమంత్ బండి మీద టీషర్ట్ మార్చేసుకున్నాడు. ఒకసారి నేను థియేటర్కి రీచ్ అయ్యాక మన ఓల్డ్ గెటప్ కూడా చూపిస్తాను. చాలా లేట్ అయిపోయింది. ట్రాఫిక్ టైం వచ్చేసి 7:02 అయింది. యాక్చువల్గా 6:30 కల్లా ఉందాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. టీషర్ట్స్ దానేష్ మన బాగా పడుకునే ఉన్నాడు, లెగలేదు. ఇంక లేట్ అయిపోయింది. సో ఏం కాదులే, థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. అయినా మన సరదాగానే అందరూ వస్తారు లేదో తెలీదు. అది సో కొంచెం గమ్మునే వెళ్తున్నాను థియేటర్ దగ్గరికి. అది తెలిసి వాయిస్ కూడా మెల్లి 1కి 10 సార్లు చెప్తున్నాను, ఏమనుకోద్దు. ఎందుకంటే నేను మైక్ యూజ్ చేయట్లేదు, ఫోన్ కెమెరాతోనే ఆడియో కూడా రికార్డ్ చేస్తున్నా. కొంచెం టైమే ఉండే ఆడియో కూడా సెటప్ చేసేస్తాను. నేను ఈ వీడియోలో కూడా నాయిస్ రెడ్యూస్ చేద్దామని చాలా ట్రై చేస్తాను.
ఇన్ కేస్ అంతా అవుతే పర్లేదు, లేకపోతే కనుక ఇలాగే అప్లోడ్ చేసేస్తాను. ఓకే గాయస్, చలో మరి మనం అంతా ఇంకా థియేటర్లో హంగామా చూద్దాం. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే గైస్, మరి హేమంత్ బైక్ డ్రైవ్ చేస్తాను అంటున్నాడు. సో ఇంకా దిగుతున్నాను. ఇదిగోండి ఈయనే జై బాబు. సో మనం ఇంకా ఆ ముందు ఇంకా మన వాళ్ళు ఉన్నారు, కనబడుతున్నారు కదా. అమ్మో, హేమంత్ హెవీ రైడర్ జై బాబు. పద. ఓకే గైస్, చలో జై బాబు. ఇక మొదలెడదామా? జై జై బాబు. 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 జై జై బాబు.
నీకు ఈ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నీకు సాయం చేస్తాను. ఇందాక నీకు వ్యక్తులలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తుంది. చూపిస్తా. అది గైస్ చూసారు కదా మీరు వీడియో మంచిగా అయింది. ఈరోజు మాత్రం సెలబ్రేషన్స్ బాబుది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను మార్నింగ్. కానీ ఎక్కువ హైలైట్ విషయం కూడా జరిగింది. నేనైతే థియేటర్లో కొంచెం నాకైతే ఏడుపు వచ్చింది, బాధపడ్డాను. దాని తర్వాత షాక్ అయ్యాను కూడా. ఏం జరిగిందంటే ఒక సాంగ్ స్టార్ట్ అయింది, సాంగ్ కూడా మర్చిపోయాను. అసలు ఏ సాంగ్ అన్నది కూడా గుర్తులేదు. సో నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయా, డ్యాన్స్ వేస్తున్నా. ఓకే, అందరూ మంచి ఊపులో ఉన్నారు. సో క్యాప్చర్ చేద్దాం వీడియోని అని చెప్పి ఫోన్ బయటికి తీసి వీడియో తీస్తూ డ్యాన్స్ వేస్తున్నాం అందరం. ఈలోపు ఏమైందంటే నేను ఫోన్ ఇలా పట్టుకొని ఇలా తీస్తున్నాను. సో వాడి కింద నుంచి ఫోన్ కొట్టాడు. ఆడెవడో చూడలేదు కానీ ఫోన్ దొబ్బుదనుకో ఇంకా అలా కొట్టాడు. నేను ఫోన్ వేరే చోటకి ఆడుకో పడింది. ఓనమ్మ ఫోన్ ఎగిరిపోయింది రా బాబు అని చెప్పి చూస్తే అక్కడ దగ్గర ఒక 50+ మెంబర్స్ డ్యాన్స్ వేస్తున్నాం స్టేజ్ దగ్గర. ఫోన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నాకు మాత్రం ఎక్కడికో దూరంగా వెళ్ళినట్టు అనిపించింది. సో నేను స్టేజ్ కింద నెతుకుతున్నా. అక్కడే మొత్తం పేపర్లో. మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు మాత్రం ఫస్ట్ రోలో ముగ్గురు చోట కూర్చున్నారు. రే ఫోన్ పోయింది ఎలా అంటే వాళ్ళు జయబాబు అంటున్నారు.
నా వాయిస్ ఏమో కొంచెం లో అయిపోయింది అప్పుడు. ఇంకా చూడండి అదే టైంలో ఆడెవడో వచ్చి కింద తీసుకున్నాడు ఏదో. సో నేను ఆడికి ఫోన్ దొరికింది అనుకొని వెళ్ళి చూస్తే ఆడు పేపర్లు తీసుకొని జయబాబు అనుకొని పైకి వేసాడు. పేపర్ గాల్లోకి వేసాడు. ఇంకా నాకైతే ఇంకా లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది, మొత్తం చెమటలు పట్టింది. నేను అప్పటివరకు రికార్డ్ చేసిన అన్ని దాంట్లో ఫోన్లో ఉన్నాయి, బ్యాకప్ చేయలేదు అప్పటికి. ఇంకా ఎలా రా బాబు అని అనుకొని ఇంక లిటరల్లీ మొత్తం వెతికాను, ఫోన్ అయితే దొరకలేదు. అదే టైంలో ఇంకా అక్కడ 100 మంది ఉన్నారు, 50+ ఉన్నారు. దాంట్లో ఒకే ఒక బ్రోని అడిగాను నేను, బ్రో ఫోన్ పడిపోయింది బ్రో, ఐఫోను కొంచెం నెత్తికి పెట్టండి బ్రో అని అన్నా. ఆయన బ్రో గాల్లోకి ఎగిరి పడింది అదేనా అన్నాడు. ఇంకా చూడు ఏదో చిన్న హోప్ ఫోన్ దొరుకుద్ది కదా అని. సో అవును బ్రో అదే చూసారా అంటే, నేను చూసా బ్రో కానీ ఎవరు తీసుకున్నారో నాకు తెలీదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు, షర్ట్ మాత్రం కొంచెం గుర్తున్నట్టుంది అంతే అని అన్నాడు. అంతే బ్రో కొంచెం హెల్ప్ చేయ బ్రో, గుర్తు తెచ్చుకో బ్రో అంటే ఒక 3 minutes ఆ మొత్తం గుంపులో అందరిని నేను ఎత్తుక్కుంటూ తీసుకెళ్ళాడు నన్ను. జయ బాబు అనుకుంటా. మొత్తానికి ఒక బ్రో కనిపించాడు, మొత్తానికి గుర్తుపెట్టాడు. నా టైం బాగుంది కాబట్టి, బ్రో ఫోన్ తీసుకున్నారు కానీ మీ పాకెట్లో పెట్టుకుందని చూశాను, ఇచ్చేయండి ఫోన్ ఇయ్యింది అన్నాడు. ఇంకా బ్రో ఏం మాట్లాడలే, జయబాబు అనుకొని జేబులో ఫోన్ తీసుకొని ఇచ్చాడు నాకు. ఇంక బ్రో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నాకు కొంచెం మాట్లాడాడు. ఇంకా నాకు ఆనందం వచ్చి ఒక హగ్ ఇచ్చాను. లిటరల్లీ నాకైతే ఇంకా ఆనందం వచ్చేసింది. ఇంక సరే అని చెప్పి సాంగ్ అయిపోయాక ఒకసారి బయటకు వచ్చి ఫోన్ చూసుకున్నా. మొత్తం చూసాక ఫోన్ దొరికింది, అది హ్యాపీయే. కానీ బ్యాక్ గ్లాస్ పగిలిపోయింది, కెమెరా డ్యామేజ్ అయింది, ఫ్రంట్ గ్లాస్ కూడా కొంచెం పగిలింది. ఫ్రంట్ ఏమో టెంపర్ గ్లాస్ ఉండడం వల్ల అది నేను రీప్లేస్ చేశాను. బ్యాక్ అది ఇక్కడ అడిగితే కనుక ఎంత 45,000 అవుతుంది మొత్తం, కెమెరాకి బ్యాక్ గ్లాస్కి. అది ఎస్టిమేషన్ వెబ్సైట్లో చూశాను. కానీ నా ఫోన్కి ఇన్సూరెన్స్ ఉంది. నేను ఒకసారి యూకే వెళ్ళాక వెళ్ళి క్లెయిమ్ అవుద్దేమో చూడాలి. ఇన్ కేస్ క్లెయిమ్ అవుతే ఓకే, లేకపోతే సెకండ్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటా. ఓకే గైస్, మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనది ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ అప్డేట్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. ఓకే గైస్, బాయ్, సీ యూ. ఛానల్ పేరు ఇంకా పెట్టలేదు, నెక్స్ట్ వీడియోకి ఛానల్ పేరు పెట్టేస్తా. బాయ్.